ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. పరమ తండ్రి, మా ప్రభుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తును అనుగ్రహించి మా పక్షమున ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించి, నాయనా, మేము మీ ఎదుట నిలవబడ్డానికి అన్ని విషయములలో ఆయన మా వంటి వాడై, మా బోటి వాడై, మానవుడిగా రక్తమాంసములలో దిగివచ్చి నాయన మమ్మల్ని పాప మరణముల నియమము నుండి విడిపించిన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుని మా ప్రభుని గురించి మాకు దయచేయమని, మాతో మాట్లాడమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున మన యేసు ప్రభుని శోధింపబడి వారికి సహాయం చెయ్యు ప్రభువుగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు, శోధనలో తోడై ఉండేటువంటి వాడు. మనుషులెవరు మనల్ని ఆదరించలేనప్పుడు, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, మనుషులెవరు మనకు తోడుగా లేనప్పుడు మనతో ఉండే దేవుడు, మనల్ని విడివని దేవుడు, మనల్ని ఎడబాయిన దేవుడు, మనలాగనే శోధింపబడిన మనకు సహాయం చేసేటువంటి వాడు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఎందుకు శోధింపబడి వారికి ఆయన సహాయం చేసేవాడంటే, యేసు ప్రభువు కూడా శోధించబడ్డాడు కాబట్టి. ఆయన శోధించబడినప్పుడు ఏ విధంగా శోధించబడ్డాడు అని అంటే 4వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. చూడండి, 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పాడు: మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. చూడండి, మనవలే శోధించబడ్డాడు సమస్త విషయాల్లో. అంటే మానవులకు వచ్చే శోధనలన్నీ యేసు ప్రభువుకి వచ్చాయి కాబట్టి యేసు ప్రభుకి నాకు వచ్చిన శోధన యేసు ప్రభుకి వచ్చి ఉండదు అని ఎవరు అనుకోకూడదు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి శోధన వచ్చి ఉండదు. నేను ఎవరు లేని దాని దిక్కులేని వాడిని, దిక్కులేని దాన్ని కాబట్టి, నాకు జ్ఞానం లేదు కాబట్టి, లేకపోతే నా అంత తింగరోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ శోధన నాకు మాత్రమే వచ్చి ఉంటుంది అని ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా సమస్త విషయాలలో అన్నాడు. ఇంక ఇందులోంచి మళ్ళీ ఒకటి పక్కన పెట్టడానికి లేదు, లేకపోతే నిన్ను ప్రత్యేకపరచుకోవడానికి లేదు, నన్ను ప్రత్యేకపరచుకొని నా సంగతి వేరు అందరి సంగతి వేరు అనడానికి లేదు. సమస్త విషయములలో మనవలే అన్నప్పుడు ప్రతి వ్యక్తి నావలే ప్రభు శోధించబడ్డాడు. అంటే నాకు ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ శోధనని నా ప్రభు ముందే భరించాడు, సహించాడు అని మనం నమ్మాలి. కాబట్టి మనవలే శోధింపబడిన ఆయన ఎలా ఉన్నాడట? సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపము చేయనివాడుగా కాదు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయనలో పాపము లేదు గనుక అన్నాడు. చూడండి, కారణం చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన శోధించబడిన పాపము లేనిగా వాడిగా ఉన్న కారణాన్ని బట్టే ఇప్పుడు శోధించబడే వారికి ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. అర్థమైంది? మీకు అర్థం కాలేదా? ఒకవేళ శోధించబడి మనలాగా పాపంలో పడిపోతే శోధించబడే వారికి సహాయం చేయగలడా? చేయలేడు అన్నమాట. అందుకే తాను శోధించబడి శ్రమ పొందెను కాబట్టి శోధింపబడి వారికి కూడా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇప్పుడు మనం శోధించబడుతున్నప్పుడు శోధించబడే విషయాలు చెప్తాను. దానికంటే ముందర మనం శోధించబడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇటువంటి శోధన ఇంకెవరికి రాకూడదు, ఎవరికి రాలేదు, నాకు మాత్రమే వచ్చిందని కృంగిపోతూ ఉంటాం కదా, చింతిస్తూ ఉంటాం, నిద్రపోకుండా ఉంటాం,
మళ్ళీ బలహీనం అయిపోయి విడిచిపెట్టిన తప్పుల్ని చేస్తూ ఉంటాం, శోధనలో పడిపోతూ ఉంటాం. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారి వారి స్థాయిల్లో పడిపోవడం అనేది ఉంటుంది. ఉండదంటారా? ఉంటుంది. అయితే అప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? శోధన సహించిన యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, గనుక మనము కనికరింపబడి ఆ శోధనలో సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము అన్నాడు. మనం చెప్పాలి, ప్రభువా నా కొరకు అన్ని విషయాలలో నా వలె శోధించబడిన మీరు పాపం లేని వారుగా ఉన్నారు కాబట్టి నేను కనికరించబడ్డాను, నేను కృప పొందుకున్నాను. శోధించబడిన ప్రతిసారి మీ కృపాసనం దగ్గరికి నేను రావడానికై మీరు మార్గం తెరిచారు, మీకు స్తోత్రాలు అని చెప్పాలి. అంటే కష్టం వచ్చినప్పుడు, శోధించబడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు అల్లా నీ కృపాసనం దగ్గరికి ధైర్యంతో రావడానికి ఆయన ఎలా ఉన్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడు. మన వలెనే శోధించబడ్డాడు, అయినా ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిని చేరడానికి, మనము కనికరించబడ్డానికి ఆయనే కారకుడు, మనం కాదు. మనం ఏంటంటే ఆయన సన్నిధికి చేరుతున్నాం, ఆయన కృపాసనం దగ్గరికి చేరుతున్నాం అంతే. శోధన వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. సమయోచితమైన సహాయము కొరకైన కృప అంటే ఇప్పుడు ఆ శోధన నుంచి గట్టెక్కాలంటే కావలసింది దేవుని కృపే కానీ మనుషుల సాయం కాదు. దేవుని కృప అంటే మనుషుల సాయం ఆటోమేటిక్గా వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళే కాదు, కొన్నిసార్లు మనకు తెలియని వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. ఇది కృప అంటే. కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు మనం పట్టించుకోకపోవచ్చు, కానీ మనం ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ ప్రభు సమయోచితమైన సహాయము ఖచ్చితంగా చేస్తాడు. మనం ఏం చేయాలి? మనం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే అంతే. ఏమున్నాయి ఏమి లేవో చూసుకోక్కర్లేదు, వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి చెప్పుకోవడమే వాళ్ళతోటి. ఎవరో ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డబ్బులున్నాయి లేవో చూసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవడమే, వెళ్ళి డాక్టర్కి చెప్పుకోవడమే. ఆ చెప్పుకునే విధానం చూస్తారు, వాళ్ళకు కూడా కనికరం కలుగుతుంది, వాళ్ళకు కూడా సహాయం చేస్తారు. ప్రభు శోధించబడ్డాడు, మనవలిని శోధించబడ్డాడు. ఇంకేమన్నాడు? ఆయన దేవుని సంబంధమైనటువంటి అంటే 2:17 ఏమన్నాడు? ప్రజల పాపములకు పరిహారము కలగజేయటానికి దేవుని సంబంధమైన కార్యములలో ఎలా ఉన్నాడు ఆయన? కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయాలలో, అంటే మనలాంటి వాడు అయిపోయాడు. అన్ని విషయాల్లో మనలాంటి వాడు అయ్యాడు అంటే ఖచ్చితంగా మనకు అన్ని విషయాల్లో ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏ ఏ విషయాల్లో శోధించబడ్డాడు? ప్రధానంగా యేసు ప్రభు ఎవరితో శోధించబడ్డాడు, ఏ విషయాల్లో శోధించబడ్డాడు, అది మనకు అర్థమైతే మనకు అలాంటి శోధనలే వస్తే ఆ విషయాల్లో మనము దేవుని కృప ఎలా పొందుకోవాలో అర్థమైతే అందుని బట్టి ప్రభువుని ఏం చేస్తాం? స్తుతిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కడుపు నిండింది, నీరసం తగ్గింది, బలం వచ్చింది, ఏం చేయాలి? ఒళ్ళు బలిసి కొట్టుకోవాలా? కొవ్వెక్కి గంతలు ఇవ్వాలా? లేకపోతే ఏదన్నా సినిమాలు సీరియల్స్ చూడాలా? లేకపోతే ఊరి మీదకి పోవాలా? కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం ఎలాగుంటామంటే నీరసంగా ఉన్నంతసేపు ప్రభువా నాయన తండ్రి సహాయం చేయి నాయన, ఎవరో దిక్కులేరు నాయన, నేను ఎవరో పట్టించుకోవట్లేదు నాయన అంటాం. కొంచెం బలం రాగానే ఎవడో అవసరం లేదు, ఆడేంటి ఈడేంటి, ఆడెవడో ఈడెవడో, అవునా కదా? డబ్బులు లేకపోతే ఒకలాగా, డబ్బులుంటే మరొకలాగా, అవునా? నీరసంగా ఉంటే ఒకలాగా, బాగా బలంగా ఉంటే ఇంకోలాగా. ఏ స్థితిలోనైనా ఒకలాగే ఉండాలి అని అంటే మనం శోధించబడకూడదు, ఏ స్థితిలో కూడా శోధించబడకూడదు. కాబట్టి యేసుప్రభు ఏ విషయాల్లో శోధించబడ్డాడు అన్నప్పుడు, యేసుప్రభు కూడా ఆయన బాప్తీసం పొందినప్పుడు మొట్టమొదట సాతాను యేసుప్రభుని శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధించబడినటువంటి 3 విషయాలు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి. ఆ 3 జ్ఞాపం చేసుకుందాం. తర్వాత ఇంకా ఇక్కడ సాతానుడు శోధించాడు, తర్వాత చూస్తే మనుషులు
శోధిస్తారు ప్రభువుని. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు శోధించాడు, అపవాది శోధించాడు. కానీ తర్వాత అధ్యాయాల్లో చూసినప్పుడు మనుషులు ఆయన్ని శోధించారు. మనుషులు కూడా ఏ ఏ విషయాల్లో ఆయన శోధించారు అన్నదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక ఖచ్చితంగా యేసు ప్రభువును మనం స్తుతించకుండా ఉండలేము. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యంలోనికి అనుకోబడాను. తర్వాత ఆయన 2వ వచనంలో చూస్తాం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్న దగ్గరికి శోధకుడు ఆయన వద్దకు వచ్చి అన్నాడు. అంటే మొట్టమొదట ఏ మనిషిని అయినా సరే ఆయన మనలాంటి వాడయ్యాడు కదా, మనలాంటి వాడయ్యాడు అన్ని విషయాల్లోనే. ఎందుకు అంటే మనకు సహాయం చేయడానికి. అంటే మనం ఏ ఏ విషయాల్లో శోధించబడతామో ఆ విషయాలన్నిటిలోనూ మనము ఏం చేయాలి? మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన మన వంటి వాడు అయిపోయాడు. ఓకేనా? మీకేం అర్థమైందో? అర్థం కాలేదా? మనల్ని మనం విడిపించుకోలేము, మనల్ని మనం రక్షించుకోలేము, మనల్ని సోదరుల నుంచి కాపాడుకోలేము, మనము అపవాదిని గెలవలేము. అలాగే కొన్నిసార్లు మనుషులను కూడా మనము గెలవలేము. అప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తారు? మనుషులు ఎవరు సహాయం చేయలేరు. అప్పుడు దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి అన్ని విషయాల్లో ముందు రక్తమాంసాల్లో పాలయ్యాడు, మనలాంటి వాడయ్యాడు. ఎందుకంటే ఇక పాపం లేనివాడుగా ఉన్నాడు మనకు సహాయం చేయడానికి. సమస్త విషయాల్లో కూడా మనకు సహాయం చేయడానికి మనలాంటి వాడు అయ్యాడు. అందులో మొట్టమొదట అందరికీ వచ్చే శోధన ఆహారం విషయంలో వచ్చే శోధన. ఇది మనిషి అయి పుట్టినవాడు, ఈ శరీరంలో ఉన్నవాడికి ఎవరికైనా రాకుండా ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క ఆహారం విషయంలో శోధించబడతావు. నమ్మని వాడు జంతువులాగా పక్షిలాగా ఆహారం సంపాదించుకుంటాడు, తింటాడు, తిరుగుతాడు. నమ్మినోడు మాత్రం ఆహారం విషయంలో శోధించబడతాడు. ఎలాగా అంటే ఎవరు శోధిస్తారు? అపవాది శోధిస్తాడు. అంటే ఆహారం వలన బతుకుతున్నావు నువ్వు. నీ బ్రతుకుకి, నీ జీవితానికి మూలం ఆహారమే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇదిగో నువ్వు తిండి లేకపోతే చచ్చిపోతావు, ఇది తాగకపోతే నువ్వు చచ్చిపోతావు, ఈ మందు లేకపోతే నీ జీవితం లేదు, ఈ సిగరెట్ లేకపోతే నువ్వు చచ్చిపోతావు, ఈ గుట్క ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బతకలేవు, ఉండలేవు నువ్వు. ఇదిగో ఈ స్త్రీ లేకపోతే నువ్వు ఉండలేవు, ఈ పురుషుడు లేకపోతే నీకు బతుకులేదు అంటారా? అందులో ఇలాగా ఆహారం దగ్గర నుంచి శరీర సంబంధమైన ప్రతి కోరిక విషయంలోనూ ప్రతి మనిషి కూడా శోధించబడతాడు. శోధించబడుతూ ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే అని అనుకుంటూ అన్నిటికంటే బలహీనుడైపోతాడు అనమాట. ఎంత బలహీనుడైతే చెప్తాను కదా, 3 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతాడు. అది లేకపోతే దాన్ని సంపాదించడం కోసం తప్పులు చేస్తాడు, లొంగిపోతాడు, ప్రతి దానికి లొంగిపోతాడు. అసలు ఏం చేస్తున్నాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎలా బతుకుతున్నాడో కూడా విచక్షణని కోల్పోతాడు. అందుకని ఇప్పుడు ఈ ఆహారం విషయంలో శోధింపబడిన వాడంటూ ఎవరు ఉండరు. అందుకని మొట్టమొదటి యేసు ప్రభువుని శరీరధారి అయి బాప్తీసము పొంది నీతి యావత్తు నెరవేర్చబడి మనలాగనే దేవుని కుమారుడుగా నిరూపించబడవలసినటువంటి ఈయన దేవుని కుమారుడు, ఈయన క్రీస్తు అని నిరూపించబడవలసిన సమయం వచ్చినప్పుడు చూడండి, బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చాడు, అరణ్యంలోనికి అపవాది చేత శోధించబడ్డాను, కొనుకోబడ్డాడు. 40 దినాలు, 40 అంటే పగలు రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. అరణ్యములో ఈ 40 దినాలు కూడా శోధించబడుతున్నాడు. శోధించబడినప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే, చూసారా ఎక్కడేసాడు అనుమానం? ఎక్కడ? ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేయమంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు అప్పు ఎందుకు చేయాలా? నువ్వు దేవుడు కుమారుడు అయితే నీకు భోజనం ఎందుకు లేదు అంటాడండ. అంటే మన శోధన వేరే విధంగా ఉంటుంది. యేసు ప్రభుని శోధించేటప్పుడు ఎలా శోధించాడని, మొత్తానికి ఆహారం విషయంలోనే శోధన. ఇంకొక శోధన ఇప్పుడు ఎలా ఉండదు తెలుసు? శోధన ఈ కాలంలో
ఆహారం లేదు కాబట్టి నువ్వు తప్పు చేయి, దొంగతనం చేయి, వ్యభిచారం చేయి అని చెప్పే శోధన ఉండదు. ఇప్పుడు తిండి ఎక్కువైపోయిన శోధన. తిను, బిర్యానీ తిను, అవునా, బాగా తిను. తిన్న తర్వాత ఏం చేస్తావు? డీజే పెట్టుకుని ఊగు, డ్యాన్స్ అయ్యి. అంటే ఇది కూడా శోధనే. తిన్న తర్వాత ఒంట్లో అన్నీ పెరుగుతాయి, కొవ్వు పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి. ఏం చేస్తావు? ఆహారం ఏంటిది, దాహం ఎలాంటిదో, అప్పుడు శరీర కోరికలు కూడా, లైంగిక కోరికలు, తప్పులు కూడా అలాంటియే. ఆకలి లాంటిదే, అది కూడా తీర్చుకో వెళ్ళు అని మళ్ళీ శోధిస్తాడు. చూసారా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి తీసుకొస్తాడు. అవన్నీ యేసు ప్రభు ముందు పెట్టాడు. ఇదిగో మొట్టమొదటి శరీరాశ, ఆహారం తిన్న తర్వాత వచ్చేది యాసాలు. తినుటకు తాగుడుకు కూర్చుండి తర్వాత ఏం చేస్తాడు? ఆ ఆటలోనే అన్నీ ఉంటాయి అన్నమాట. ఆట పాటలతో కూడిన అల్లరి. ప్రతి సందర్భంలోనూ వాడు అల్లరికి కర్త. పెళ్ళ అల్లరికి కర్త, ఫంక్షనా అల్లరికి కర్త. ఊరికినే సమాధానంగా ఫంక్షన్ జరిగిపోతూ భోజనాలు పెడితే ఎవరికి ఇష్టం ఉండదు. ఒరే సౌండ్ ఎట్టు, మ్యూజిక్ ఎట్టు, డ్యాన్స్ అయ్యి. ఇక ఆడమగా ఏం తేడా ఉండదు. ఇక మొదలెట్టారంటే ఇంకా అందరూ వేసేస్తారు. ఇక డ్యాన్స్ ఒకళ్ళు మొదలెడితే ఏం చేస్తారు? రెండోడు తగులెడుకుంటాడు. ఇక అందరూ తయారైపోతారు. ఇక అప్పుడు ఎప్పుడూ మానేసినట్టు ఉంటాడు. ఆడి మందేసి వచ్చేస్తాడు మళ్ళీ డ్యాన్స్ వేయడానికి. మామూలుగా అయితే డ్యాన్స్ వేయడాడు, ఆ పక్కకి తీసుకెళ్ళిపోయి ఎవడో ఒకడు పట్టించేస్తాడు. అప్పుడు వీడు వచ్చి ఇంకా అందరికంటే ఎక్కువ డ్యాన్స్ చేస్తాడు. అందరూ వదిలేసి వీడు వదలడు. ఎందుకు? చాలా కాలం అయింది వదిలేసిందని మళ్ళీ పట్టుకున్నాడు కదా. అందుకు జాగ్రత్త. శరీరాశ అనేది చాలా ప్రమాదకరమైంది అని యేసుప్రభు మొట్టమొదట ఆ విషయంలోనే శోధించబడ్డాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. అంటే ఇది వాక్యంతో గెలిచాడా, గెలవలేదా? దేవుని కుమారుడు, దేవుని నమ్మిన వాడు విశ్వాసి దేవుని మాట వల్లే జీవిస్తాడు. అదే నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం అంటే. మాటలేమో ఇలా చెప్పుకుంటున్నారు బయట వాక్యాలు, కానీ భోజనాల దగ్గర మేము భోజనాల వల్లే బతుకుతున్నాం అని దెబ్బలాడేసుకుంటున్నారు. ఎక్కడ? చర్చెస్లో. బయట లోకంలో ఫంక్షన్స్లో కాదు. ఫంక్షన్స్ గురించి నేను మాట్లాడను, అవసరం లేదు. అది ఇంతకుముందు మాట్లాడేసాను కదా ఇప్పుడే, తిన్న తర్వాత గెంతటం అని. చర్చెస్లో కూడా భోజనాలు పెట్టేసుకుని ఏం చేసుకుంటున్నారు? భోజనాల దగ్గర దెబ్బలాడేసి. భోజనాల దగ్గర ఏముండాలి? ప్రభు బల్ల దగ్గర ఏ ప్రేమ ఉందో భోజనం దగ్గర కూడా అటు పిమ్మట, భోజనమైన పిమ్మట పాత్రను తీసుకొని, అవునా? అంటే భోజనము ప్రభు బల్లకు సమాంతరంగా వాళ్ళు భోజనాలు కూడా చేశారు. ప్రారంభంలో సంఘములో వాళ్ళు క్యారేజీలు తెచ్చుకొని తినేసేవారు అన్నమాట, ప్రారంభ సంఘంలో. ఆ తర్వాత వండటానికి మీకు తర్వాత అపోస్తుల కార్యాలు తర్వాత అధ్యాయాలు చూస్తే ఆహారం వండటానికి వడ్డించడానికి కూడా మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు, అవునా? ఎందుకు? విధవరాండ్రని చిన్న చూపు చూశారట. కనుక ఈ విధంగా వాళ్ళు కూడి వచ్చుట ఎక్కువ కీడు జరుగుతుంది, ఎక్కువ మేలు జరగట్లేదట. ఎందుకంటే ఆహారం దగ్గర, వడ్డింపుల దగ్గర గొడవలు వచ్చేస్తున్నాయి. కాబట్టి భోజనం దగ్గర ఆ కాలంలో ఒక శోధన ఒక రకంగా ఉంది. కరువు వలన శోధన. ఈ కాలంలో ఎక్కువైపోయిన శోధన, తిండి ఎక్కువైపోయిన శోధన కాదంటారా? కొంతమందికి ఏమంటారు, ఆ మిక్చర్ బజ్జీ బండి కనబడితే చాలు అక్కడ ఆగిపోతారు. కొంతమందికి ఆ పానీపూరి కనబడితే చాలు ఆగిపోతారు. కొందరు ఫ్రైడ్ రైస్ కనబడితే చాలు ఆగిపోతారు. ఆ టేస్టింగ్ సాల్ట్ రుచికి బానిసలైపోయారు ఈరోజు పిల్లలు. ఇంట్లో వండినవి ఎవరు కూడా ఇష్టం ఉండలేదు, తింటలేదు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఇలాగే శోధించబడితే ప్రతిసారిని అది శోధించబడ్డమే, మీరు త్వరలోనే రోగులు అవుతారు, గుర్తెట్టుకోండి. ఇదే హెచ్చరిక. అంటే మీకు మీరే, మీ బాధలకు మీరే, మీ వ్యాధులకు మీరే కారకులు. శోధించబడతారు కానీ మీరు లొంగిపోకండి. ఎప్పుడు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి తిన్నారనుకోండి, ఏం సమస్య కాదు, పెద్ద బాడీ తట్టుకుంటుంది. ఇదే అలవాటుగా చేసుకొని దానికి బానిసలైపోయి మాట్లాడితే రోడ్డు మీదకి వెళ్ళిపోయి పానీపూరీలు తినేస్తారనుకోండి, త్వరలో వచ్చేది ఏదో ఒక జబ్బుతో బయటపడుతుంది. అది ఫ్రైడ్ రైస్లు అని చెప్పేసి టేస్టింగ్ సాల్ట్ వేసి రోజు తినేస్తున్నారు అనుకోండి. కానీ బాగుంది పలానా హోటల్లో అనుకుని వెళ్ళి ఆ హోటల్కే మాటికి వెళ్ళిపోయి తినేస్తున్నారు అనుకోండి, తర్వాత స్కానింగ్లు, అల్సర్లు, గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్ వీటితోటి
ఇబ్బంది పడాలా. ఇదేంటి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారే, ప్రభు బలలో పాలు పొందుతున్నారే, ఎలాంటి సమస్యలు మీకెందుకు వచ్చాయి? ప్రభు బలతో పాటు మీరు దెయ్యాల బల్లకు ఆశపడుతున్నారన్నమాట. ఇప్పుడు ఎవడ కూర వండినా, ఎవడో ఏ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చినా ఏమి వేస్తాడు? అందులో టేస్టింగ్ సాల్ట్ వేసేస్తాడు. మంచి రుచిగా ఉంటుంది, ఒక లాగిచ్చేస్తావు మొత్తం. ప్రభు బల్ల తీసుకొని ఆరోగ్యం పొందాల్సిన వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారేంటి అంటే, నువ్వు తినే తిండి కంట్రోల్ లేనప్పుడు అది దేవునికి అవమానం తీసుకొస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు. అందుకే ఆహారం విషయంలో కూడా ఏముండాలి, శోధించబడకూడదు. నీ శరీరానికి అవసరమైతే తినో, అవసరం లేనిది తినకో. దేహాన్ని చెరిపేదాన్ని దేనికైనా దూరంగా ఉండమన్నాడా, లేకపోతే పర్లేదన్నాడా? ప్రసంగి గ్రంథంలో చివరిలో ఒక మాట చెప్పాడు సొలొమోను. ప్రసంగి 11వ అధ్యాయంలో ఏమన్నాడు? యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వనము కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే అన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసు నడిప్రాయమును గతించిపోవునవు గనక నీ హృదయములో ఉండి వ్యాకులము తొలగించుకో. వ్యాకులం ఇప్పుడు ఉన్న పిల్లలందరికీ ఇదే. దేనికి బాధపడతారో తెలీదు, ఏదో దక్కలేదని బాధపడతారు. ఏ అమ్మాయి మీదో మనసు పెట్టుకుంటారు, వ్యాకులు పడతారు. ఏ అబ్బాయి మీదో మనసు పెట్టుకుంటారు, వ్యాకులు పడతారు. ఏంట్రా అలాగ ఉన్నామంటే ఏమీ లేదని చెప్తారు. రోజు అలవాటు అవుతుంది ఏదో ఒకటి తప్పు, పాపం, ఒక అలవాటు. ఆ టైంకి అది అందకపోతే ఏమవుద్ది? భయంకరమైన విషయం, బాధాకరమైన విషయం, ప్రమాదకరమైన విషయం. మన ప్రాంతంలో ఎక్కువగా ఇప్పుడు యవనస్తులు ఏంటది గంజాయికి ఈ మధ్య మన ప్రాంతంలో గంజాయి అనేటువంటి మత్తు పదార్థం ఏమవుతుంది? దేహాన్ని చెరిపేది కదా అది. అక్కడ అన్నాడు చూడండి, వ్యాకులము తొలగించుకొనము, నీ దేహమును చెరుపు దాని తొలగించుకో. దేహాన్ని చెరిపేది ఏదైనా సరే అది తొలగించుకోవాలి. మీకు ఒక మంచి విషయం చెప్పనా? దేవుడు అలా దేహాన్ని చెడగొట్టే ఆ వాటిని డైరెక్ట్గా మనకు ఇవ్వలేదు ఏది కూడా, కానీ ఎంతో రుచికరమైనవి, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేవి అన్నీ కూడా డైరెక్ట్గా ఇచ్చాడు. ఫ్రూట్స్, అవునా కదండి? గంజాయి డైరెక్ట్గా చెట్టుని కోసుకుని ఎవడో వాడడం, దాన్ని వాడే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్గా బ్రాందీ తయారవదు, చెట్టుని కోసేసుకొనో లేకపోతే దేన్నో దాన్ని కోసేసి వెంటనే చేసుకొని తాగేది కాదు, అవునా? ఏదైనా మత్తు పదార్థాలు ఏమైనా సరే, అది సిగరెట్లు కానీ గుట్కా కానీ అన్నిటిని ఏం చేస్తారు? తయారు చేస్తారు, దాన్ని కృత్రిమంగా తయారు చేస్తారు. చివరికి కూల్ డ్రింక్ కూడా కృత్రిమంగా తయారు చేసేదే. కూల్ డ్రింకే కదా అనుకుంటున్నారు. ఇంకా చెప్తున్నాను, టీ కాఫీ మీరు రోజు 4-5 సార్లు తాగితే మీరు తాగుబోతుల కంటే పెద్ద తాగుబోతులు. అది కూడా దేహాన్ని చెరిపేద్దే. చెరపదనుకుంటున్నారా? 4 సార్లు టీ తాగితే దేహాన్ని చెరపదా? ఆకలి చచ్చిపోద్ది. ఆకలి అయిన వాళ్ళు అసలు టీ తాగడం మానేయండి, ఆకలి వేస్తుంది. కాఫీ టీల జోలికి వెళ్ళకండి. ఆకలి వేయాలంటే మంచినీళ్ళు ఎక్కువ తాగండి. మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నారు అనుకోండి, లోపలంతా క్లీన్ అయిపోయి ఆకలేస్తుంది. అలాగా గట్టిగా ఆకలేస్తున్నప్పుడు భోంచేయండి, ఆరోగ్యం వస్తుంది, గ్యాస్ రాదు. అర్థమవుతుందా? లేదంటే మనం రోగులు అవుతాం, బాధలు అనుభవిస్తాం, యేసుప్రభువు కూడా మనం తీసుకొస్తాం. ఈ సాక్ష్యం లేదు. రైట్, ఒకటి ఆహారం విషయంలో. తర్వాత చూడండి, నేత్రాశ 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే, చూసారా మళ్ళీ అదే మాట, ఏంటి? దేవుని కుమారుడు అయితే, దేవుణ్ణి శోధించడం అన్నమాట. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో. ఇది ఎవరో చేయరు అనుకుంటారు కదా, కానీ అందరూ చేస్తారు ఈ పని. ఏంటది? దేవుణ్ణి శోధించడం. నిజంగా నేను దేవుడిని నిన్ను నమ్ముకుంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నువ్వు నిజంగా నువ్వు ఉంటే, దేవుడా నువ్వు ఉంటే, ప్రభువా నువ్వు ఉంటే అంటారనరా, నువ్వు ఉంటే ఈ కష్టం గట్టెక్కిచ్చు, తర్వాత నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను. నువ్వు ఉంటే ఈ ప్రాణగండం తప్పించు, తర్వాత నీ సేవ చేసేస్తాను. గడ్డెక్కిన తర్వాత ఏం చేస్తారు? తెప్పతగలేసిపోతారు, అవునా? ప్రతి మనిషి ఇంతే. కష్టం వచ్చినప్పుడు అల్లా ఉన్నావా లేవా అంటాడు. గట్టెక్కిన తర్వాత ఏమో
అసలు అది ఎలా జరిగిందో ఏంటో, దేవుడు సహాయం చేశాడో లేకపోతే నా అంతటి నాకే జరిగిందో అనుకుంటారన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, 7వ వచనం, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది. అంటే దేవుడిని ఎప్పుడు కూడా శోధించొద్దు. ఎందుకంటే మనం ఏం నేర్చుకుంటున్నాం, మన జీవితానికి మనం పుట్టడానికి కారకులు మనం కాదు కాబట్టి, పుట్టించిన వాడు ఆయనే కాబట్టి ఆయన మనం శోధించకూడదు. ఆయన మన సృష్టికర్త, అంత మాత్రమే కాదు మన విమోచకుడు కూడా. కాబట్టి మనం ఆయన్ని శోధించకూడదు. మన కోసం ఆయన మనుషుడయ్యాడు, అదే కృప. మన వలె శోధించబడిన ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, శోధించబడే మనకు సహాయం చేయటానికి ఆ శోధనలో. కనుక మనం ఆయన ఏం చేయాలి, ఆయన్ని శోధించకూడదు. ఇక్కడ అదేనా అన్నాడు, దేవుణ్ణి శోధించకూడదు. మనం ఒకటి, దేవుణ్ణి శోధిస్తే దేవుడు నేను ఉన్నానని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు అపవాది, నువ్వు కుమారుడు అయితే దూకు పైనుంచి. అప్పుడు ఏమవుద్ది, దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదానికి రాయి తగలకుండా. ఇప్పుడు దూకినా కుమారుడే, దూకకపోయినా కుమారుడే కదా, అవునా కదా? దూకితేనే కుమారుడా, నిరూపిస్తమవుతాడా? మనం ఎలాగంటాం, నువ్వు కాపాడితే దేవుడివి, నువ్వు కాపాడకపోతే లేవేమో నువ్వు. మన కష్టకాలంలో అలాగే అనిపిస్తుంది మనకు, అవునా? మనకన్నాను, నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి చెప్పాను. మీకు వేరు నేను నాయన వేరు కాదు కదా, మన అందరం దేహంలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే, పౌలు ఎలా మాట్లాడాడు, నా శరీరం అందు మంచిదేదని నివసించదని ముందే ఆయన ఒప్పుకున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన బలహీనతలను కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా శరీరంలో ఉన్నవాడుగానే మాట్లాడాడు. అంటే ఎప్పుడు కూడా తనని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తను చూపించుకోలేదు. నేను క్రీస్తు నిమిత్తము, మీ నిమిత్తము నేను పరిచారకుడిని, దేవుని దాసుడిని, క్రీస్తు దాసుడిని అని చెప్పుకున్నాడు. అవునా? ప్రభువే నా అతిశయం అన్నాడు. ప్రభుకు వేరుగా నా అతిశయము, నాకు ఏ అతిశయం లేదన్నాడు. గమనించాలి, మనకు మాదిరి చూపించినవాడు. కాబట్టి మనము ఏ విషయంలోనూ దేవుణ్ణి శోధించడానికి వీల్లేదు. మనం దేవుణ్ణి శోధించాలనుకుంటే మళ్ళీ మనం శోధనలోనే పడతాం. 8వ వచనం, మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, అంటే ఏంటి, జీవపు డంబం, నీకు ఈ అధికారం ఇస్తా, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపబలెను అని అన్నంటనే అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూసారా? అంటే అపవాది శోధిస్తున్నప్పుడు దేవదూతల పరిచర్య ఉండదు. అపవాది వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, మనం దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్ని శోధించకూడదు. అపవాది వెళ్ళిపోతేనే దేవదూతల పరిచర్య. లాస్ట్ వారం మాట్లాడుకున్నాం, దేవదూతల పరిచర్య కుమారులకు మాత్రమే దేవదూతల పరిచర్య. ఎవరు కుమారుడిని యందు ఈ జీవితం స్వాస్యంగా ఇవ్వబడిందో ఆ రక్షణను స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల దేవదూతలని నేర్చుకున్నాం కదా.